విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఎంత నమ్మకస్తుడైతే మాత్రం పరాయి వాళ్ల ముందు భర్తను అవమానిస్తారా ఎవరన్నా? అంకుల్, ఇది మా సొంత విషయం అని మీకు సంబంధం లేని విషయం అని ఎన్నిసార్లు చెప్పాలి? క్షమించమ్మా రోజు. మదన్ నా కన్న కొడుకు, నువ్వు నా సొంత కోడలివి. సొంత వాళ్ల మధ్య పరాయి వాళ్ల ఉండటం నాకు చేత కాదు. చేత కాకపోతే అవతలకెళ్ళండి. ఇక్కడ ఎందుకంటే ఉండడం? రోజీ, మదన్, తనన్న దాంట్లో తప్పేమీ లేదు. పరాయి వాళ్ళు దూరంగా ఉండటమే మంచిది. నేను అన్నని మాటలు ఊహించుకుని బాధపడుతుంటే నేనేం చేయలేను. అయినా మేమిక్కడ ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుంటుంటే కనీసం మర్యాద కోసమైనా మీరు కాసేపు పక్కకెళ్ళొచ్చు కదా. రోజీ, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరు ఎవరు అని తెలియకుండానే ఈ ఇంట్లో ఉండనిచ్చానుకుంటున్నావా? నిన్నే వస్తానన్నావు, ఇప్పుడు రావడం. ఏం చేయమంటావు అయ్యమ్మా? పిల్లలు పట్టాను వదిలితేనా? వెళ్ళక వెళ్ళావు కదా, అంత త్వరగా వదులుతారా? దీప్తి ఇక్కడ ఎంతో మౌనంగా ఏమీ ఎరగని దానిలా ఎలా ఉండేది? అక్కడికెళ్ళాక చాలా చలాకీగా తయారైంది. ఆహా, దాని నోటి నిండా మాటలే. మరి దీపక్ బాబు? దీపక్ జంటిల్మెన్లా తయారయ్యాడు తెలుసా? అలాగా? అవును. ఇంతకుముందు కనిపించే అల్లరి గాని మొండితనం గాని ఏమీ లేవిప్పుడు. మేనర్స్ చాలా బాగా అలవాటు చేసుకున్నాడు. మొత్తం మీద ఇద్దరు సరదాగానే ఉన్నారు. పాపం, రోజు ఏదో ఒక పిచ్చి కథ అయినా వినేందే నిద్రపోయేవాళ్ళు కారు. ఇప్పుడు కథలు చెప్పమని అడిగితే టీచర్స్ కోపడతారేమో కదా. అలాంటిదే లేదులే అయ్యమ్మా. అక్కడ నీలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్లు కొందరున్నారు. అందులో వీళ్ల ఇన్ఛార్జ్ ఒక ఆవిడుంది. ఆవిడ కొన్ని కథలొచ్చట. మరీ అల్లరి చేసినప్పుడు సరదాగా ఏవో కథలు చెప్తుందట. పోన్లే పాపం, కొత్త స్కూలు, కొత్త టీచర్సు, కొత్త వాతావరణం కదా. చదువేలా సాగుతుందట? ఫస్ట్ వీక్ కొంచెం ఇబ్బంది పడ్డారట. ఆ తర్వాత ఇద్దరు
మిగతా వాళ్లతో పోటీ పడి చదవడం మొదలుపెట్టారట. ఇన్ని విషయాలు అడుగుతున్నావు కదా ఆయమ్మా, వాళ్ళు నిన్ను గుర్తు చేసింది లేనిది ఎందుకు అడగలేదు? గుర్తుండిపోయే అంత గొప్ప పనులు వాళ్ళకి నేనేం చేశాను గనక లక్ష్మి. పసిపిల్లలు ఎక్కడుంటే అక్కడ ఇమిడిపోయి మిగతా ప్రపంచాన్నే మర్చిపోతారు. వాళ్ళు నిన్నలా మర్చిపోలేదాయమ్మా. చూడు, ఇది నీకిమ్మన్నారు. ఇదిగో, ఇది దీపక్ హ్యాండ్ రైటింగ్. టు ఆయా విత్ లవ్ ఫ్రమ్ దీపక్ దీప్తి. మదన్, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? నేనెలా ఉండాలో కాస్తంత నన్ను కూడా ఆలోచించుకొని. అవన్నీ తీరిగ్గా చేద్దు గాని ఇవాళ నువ్వు ప్లాంట్ ఇన్స్పెక్షన్ కి వెళ్తున్నావు. సారీ. ప్రొసీడింగ్స్ మొత్తం అయిపోయాక ఇప్పుడు సారీ అంటే ఎలా? ప్రొసీడింగ్స్ నా అనుమతితో జరిగాయా? అంటే ఇన్నాళ్ళు నీ అనుమతితోనే జరిగాయా? ఇన్నాళ్ళ ఆఫీస్ వేరు, ఇప్పటి ఆఫీస్ వేరు. అప్పుడు ఇప్పుడు అదే ఆఫీసు, అదే నువ్వు, అదే నేను. లేలే, త్వరగా బయలుదేరు. అక్కడంతా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఆఫీస్కి రావడం లేదు. నేను సెలవు శాంక్షన్ చేయలేదే. నువ్వు సెలవు శాంక్షన్ చేయకపోతే నేను ఉద్యోగం మానేస్తాను. అంటే నిన్న జరిగిన దానికి నువ్వు బాగా హర్ట్ అయ్యావన్నమాట. ఆ సంగతి ఇప్పుడే తెలిసినట్టు ఆశ్చర్యం నటించకు. నటించవలసిన అవసరం నాకేంటి మదన్? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే మహారాణిని. ఏదైనా చెప్పాల్సి వస్తే ముక్కు సూటిగా చెప్తానే తప్ప ఇండైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. పద, ఆఫీస్కి వెళ్దాం. ఏ వేళాకోళంగా ఉందా? నేను ఉద్యోగం మానేస్తున్నానని ఎన్నిసార్లు చెప్పాలి? చూడు, పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఎంత తతంగా ఉంటుందో వాటిని వదులుకోవడానికి కూడా అంతే తతంగా ఉంటుంది. అది నీకు తెలుసు. ఊరికి ఎల్కేజీ పిల్లాడు అలకలిపోయి అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఒకవేళ నీకు అంత ముచ్చటగా ఉంటే ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాంలే. నువ్వు వెళ్ళు. ఇదే నేను చెప్పడం. నువ్వు ప్లాంట్కి వెళ్తున్నావు, అక్కడ ఇన్స్పెక్షన్ ముగించి తిన్నగా ఆఫీస్కి వస్తున్నావు, రైట్? సీ యూ. ఏమిటి నాన్న ఇది? సొంత వాళ్ళం అనుకొని వచ్చాం, పరాయి వాళ్ళం అని తెలిసాక వెళ్ళిపోతున్నాం. తనేదో తొందరపాటుగా మాట్లాడినంత మాత్రాన వెళ్ళిపోవడమేనా? మనసులో ఏ ఆలోచన లేకపోతే మాట అంత దూకుడుగా రాదు బాబు. మమ్మల్ని ఉద్దేశించి రోజీ అన్న మాటలు తొందరపాటుతో అన్నవని నేను అనుకోవటం లేదు. మనస్తత్వాలు సరిపడిన చోట ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు బాబు. కనీసం నువ్వైనా నాన్నకు సర్ది చెప్తావు అనుకుంటే నువ్వు కూడా ఏమిటమ్మా? కలిసిందామని వచ్చాం గాని కలతలు రేపడానికి కాదు బాబు. లోగడొకసారి ఈయన మన ఇంటికి వెళ్ళిపోదాం పార్వతి అంటే అతి కష్టం మీద ఈయన ఆపగలిగాను. ఇక ఆపడం గాని ఆగడం గాని నా వల్ల కాదురా. అయినా వెడుతున్నది ఎక్కడికో కాదుగా, మన ఇంటికే. ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే కబురు పెడతాం. రా పార్వతి. బాబు, మంచికో చెడుకో మీ పెళ్లి జరిగిపోయింది. మీకో బిడ్డ కూడా. రోజీ తత్వం తెలుసుకున్నావు కాబట్టి నువ్వే కాస్త సర్దుకుపోవాలి. సర్దుకుపోక కోపం వచ్చిందని మీలాగా నేను ఇల్లు విడిచి వెళ్ళలేను కదమ్మా. నా కర్మ ఇంతే అనుకుని భరిస్తాను, తప్పదుగా. రోజీ మా గురించి అడిగినా అడగకపోయినా మేం వెళ్ళామని మాత్రం చెప్పు బాబు. వస్తాము. పార్వతి, రా.
డ్రైవర్ సార్ ఏమైంది? ఇంజిన్ ట్రబుల్ ఇచ్చినట్టుంది సార్. అదేదో ముందే చూసుకోవచ్చు కదయ్యా. మిస్టర్ మదన్, చూసారా మిమ్మల్ని ఎంత ఈజీగా గుర్తుపట్టేశానో? మీరు బీడీ. బీడీ అంటే మీరు రోజు వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు ఎస్ మై బాయ్, పనిచేస్తుండేదాన్ని, కానీ ఇప్పుడు మానేశాను. ఆ, మీరు ఇంతకు ముందు నన్ను చూసారా? రోజీ పుస్తకాల్లో మీ ఫోటోలు చూసి చూసి ఉండడం వల్ల మిమ్మల్ని గుర్తుపట్టడం ఈజీ అయింది. ఇంత మంచివారు అసలు అక్కడ పనెందుకు మానేశారు? మంచితనానికి విలువ లేనప్పుడు మరో చోటు వెతుక్కోవడం మంచిది బాబు. విలువల్ని గౌరవించే విషయంలో ఎలిజబెత్ గారికి రోజీ గారికి చాలా తేడాలున్నాయి. అవి నాకు సరిపడవనిపించింది, అందుకే మానేశాను. మా పెళ్లి రోజున ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని బాగా జ్ఞాపకం చేసింది. అలాగా? మీ పెళ్లికి రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను మిస్టర్ మదన్. ఇట్స్ ఆల్ రైట్ మిస్ బీడీ. మనసుని ఎంత ఉగ్గబట్టుకున్నా మిమ్మల్ని ఒక విషయం అడగకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఎంత కాదనుకుని వెళ్ళిపోయినా రోజు ఎలా ఉందని అడగకుండా ఉండలేకపోతున్నారు కదూ? నేను అడిగేది రోజీ గురించి కాదు బాబు, లక్ష్మి గురించి. లక్ష్మి ఎలా ఉందో మీకేమైనా తెలుసా బాబు? తెలీదు. పాప చెయ్యని నేరానికి అనవసరంగా బలైపోయింది. ఆ పాపిస్ట్ దాని గురించి మీకెలా తెలుసు? రోజీ చేసిన పనుల ద్వారా. లక్ష్మి అనేది ఒక కులట, వంచకి. మిస్టర్ మదన్, మీరు పొరపడ్డారు. అవును, లక్ష్మికి ఏ పాపమో తెలీదు. తను మీతో చెప్పలేదా? చెప్పింది. కాకమ్మ కబుర్లో చెప్పబోతే చీ అవతలికి పోవని గంటేశాను. పొరపడ్డారు మిస్టర్ మదన్. మీరింకా లక్ష్మి వ్యభిచారిణి అనే నమ్మకంతోనే ఉన్నారా? ఎస్. కాదు, లక్ష్మి వ్యభిచారిణి కాదు. కిష్టిగాడనే రిక్షావాడి సాయంతో లక్ష్మి మీద వ్యభిచారిణి అనే ముద్ర వేసింది రోజీ. అవును మిస్టర్ మదన్, లక్ష్మి మీద మీకు విరక్తి కలిగేలా చేసి మిమ్మల్ని తన వైపు లాక్కోవాలని రోజీ భయంకరమైన నాటకం ఆడింది. మీరు చెప్పేది నిజం. రోజీ మీద గతంలో ఉన్న కోపంతో ఆమె మీద చాడీలు చెప్తున్నారని అనుకోవచ్చుగా? అనుకోకుండా కలిసిన వాళ్ళం కాబట్టి చాడీలు చెప్పడానికి వచ్చాననడంలో అర్థం లేదు మిస్టర్ మదన్. పైగా ఎవరి దగ్గరైనా ఓ ముద్దన్నం తింటే జీవితాంతం వాళ్ల కోసం ప్రభువును ప్రార్థించే మనిషిని నేను. ఒక రాత్రిపూట లక్ష్మి ఎవరితోనో గడిపి అతని దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం వరకే నాకు తెలుసు. దాని వెనక బోలెడంత కుట్ర పన్నాగం ఉంది మిస్టర్ మదన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కాస్త వివరంగా చెప్పగలరా? నేను మదనబాబు పెళ్లి చేసుకోబోతున్నామని తెలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది మీ కూతురు. మా పేటలో ఉండే రిచ్చా కిష్టిగాడికి డబ్బులిచ్చి ఆడి చేత నాటకాలు ఆడించి నేను ఒళ్ళమ్ముకుని బతికేదానని మదనబాబుకి అబద్ధం చెప్పించింది. ఏమిటి? అవునమ్మా, నా కోసం ప్రాణాలు ఇయ్యడానికైనా తయారుగా ఉన్న మదనబాబు
నా ప్రాణాలు తీర్తాననేదాకా పోయాడంటే మీ కూతురు ఎంత బలంగా ఆయన్ని నమ్మించిందో, ఎంత తెలివిగా నాటకం ఆడిందో అర్థం చేసుకోండి. రోజీ ఇంత పని చేసిందా? ఆమె తక్కువైంది కాదమ్మా, ఎంతకైనా తెగిత్తది, ఏమైనా చేపిత్తది. నేను మదనబాబు కలిసి ఉండడం చూసి నన్ను సాటుకు పిలిచి బెదిరించింది. గుండెలు కలుక్కుమనేటట్టు మాట్లాడింది. తలెత్తుకోవడానికి భయపడేటట్టు తిట్టింది. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తానంది. చీకట్లను వాడే నాటకాలు నాకు తెలియదనుకుంటున్నావా? ఇంకెప్పుడు నన్ను కలవాలని గాని నాతో మాట్లాడాలని గాని చూడకు. నీ మొహం చూస్తేనే ఒళ్ళంతా కంపరం పుడుతోంది. ఏటైంది బాబు? ఎందుకిట్ట మాట్లాడుతున్నారు? చాలే నీ దొంగ నాటకాలు. మంచి దానివని నమ్మినందుకు, మనసున్న దానివని ప్రేమించినందుకు, జీవితాంతం తోడుగా ఉంటామని ఆశపడినందుకు తగిన శాస్త్రే చేశావు. ఇంకా నయం, తొందరపడి పెళ్లి చేసుకున్నాను కాదు. మీరు నన్ను మరో అడగపోయినా పర్వాలేదు కానీ నేను తప్పుడు దాన్ని అన్నారు చూడండి, ఆ మాట మాత్రం వెనక్కి తీసుకోండి. యాయ్, ఏంటి దబాయిస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేక? అన్నయ్య, పగటిపూట ఒక జీవితం, రాత్రివేళ మరో జీవితం. ఈ బతుకు బతికే కన్నా ఎందులో నేను దూకి చావరాదు. హలో, నేను రోజీని. మదన్ ఏం చేస్తున్నాడు? అలాగా, అంటే నేను ఆఫీస్కి బయలుదేరిన వెంటనే తను బయలుదేరాడా? ఏం లేదు, తను ఈ పాటికి ప్లాంట్ దగ్గర ఉండాల్సింది, ఇంకా అక్కడికి వెళ్ళలేదంట. ఓకే ఓకే, నేను కనుక్కుంటానులే. హలో, ఎండి గారు వచ్చారా? రాలేదా? సరిగ్గా చూసే చెప్తున్నారా? పని మానేసి వాళ్ళంతా గేట్ దగ్గర పడికాపులు కాయటం దేనికంట? వెళ్ళి పని చూసుకోమనండి. ఇంట్లోంచి బయలుదేరిన మనిషి ఇటు ఆఫీస్కి రాక అటు ప్లాంట్కి వెళ్ళక ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? హలో, ఐసీ, ఎండి గారు ఇక్కడికి వచ్చారా? అక్కర్లేదు అక్కర్లేదు, నేనే అక్కడికి వెళ్తాను. మదన్,